నమస్తే నా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్. నా ఈరోజు బుధవారం ఉండేనా, కాకపోతే నిన్న బయటికి కరెక్ట్ 9 గంటలకు అట్లా నా ఫస్ట్ బుకింగ్ వచ్చింది ఓలా నుంచి అన్న. మ్యాక్సిమం నాకు ఇక్కడ నుంచి ఓలా దొరుకుతుంది, కానీ వేస్ట్ అయిపోతుందన్న. ఇక రేపటి నుంచి ఓలా కూడా తీసుకోవాలి అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి బుకింగ్ తీసుకోకపోతే మాత్రం మళ్ళీ బిస్కెట్ అవుతుంది అనిపిస్తుంది. చూసాం రేపు ఏమవుతుందో. కాకపోతే నిన్న నాకు బుకింగ్ ఇక్కడ నుంచి వచ్చిందన్న, కడయార్ నుంచే వచ్చింది. 1 కిలోమీటర్ దూరం నుంచి, 1 కిలో కాదన్న, మన మైలార్దేవపల్లి నుంచి బుకింగ్ వచ్చింది. ఎక్కడ డ్రాపింగ్ ఉండే అంటే మన ఉప్పల్ డ్రాపింగ్ ఉండే. ఉప్పల్ అంటే మన నాగోల్ సైడ్ బస్ స్టాప్, అక్కడ నాగోల్ ఉంది కదా, నాగోల్ అంటున్నాం, మన నాగోల్ మెట్రో స్టేషన్ నాగోల్ అటువైపు ఉప్పల్ అనుకోండి. ఇక అక్కడ డ్రాప్ చేస్తే నాకు ఎంత ఇచ్చింది తెలుసా అన్న, మీకు స్క్రీన్ షాట్ పెడతా. ఎంత 10 రూపాయలు 11 రూపాయలు కిలోమీటర్లకి ఇచ్చి. కాకపోతే ఎందుకు తీసుకున్నా అంటే మళ్ళీ కొంచెం బుకింగ్ దొరకదు కదా అని అనుకుంటా. కాకపోతే నాకు అది మైనస్ అనిపిస్తున్నాను, అక్కడే నాకు కొద్దిగా తక్కువ అనిపిస్తుంది అమౌంట్. కాకపోతే ఇంకా ఇన్ని రోజులు ఏమో మొన్నటి వరకు ఏమో ఏవైతే వర్తబుల్లో అవే పికప్ చేసుకున్నాను కదా, అట్టనే చేయాలన్నా. లేకపోతే మనకు వర్తబుల్ అయితే లేదు అసలు. ర్యాపిడో కొట్టినా, ర్యాపిడో 2-3 బుకింగ్ కొట్టినా బాగానే, 2-3 కాదు, దగ్గర 1300 దాకా కొట్టినాయి ఇలా ర్యాపిడోలో. కాకపోతే అనిపించింది బాగానే వచ్చింది అనిపించింది, కానీ వాడు చూపించే ఆ లొకేషన్ ఏదో కిలోమీటర్ అని చూపించి 3 కిలోమీటర్ పికప్ అక్కడ దెబ్బతింటుంది. అది సంపాదించింది కొద్ది దాంట్లో పోతుంది అనిపిస్తుంది నాకైతే అనిపిస్తుంది. ఇక మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి నా కామెంట్లో. అది కాకపోతే బెటర్ దెన్ ఓలా. కాకపోతే ఓలాలో బెనిఫిట్ ఏంటంటే మనం చూసి వేసి పికప్ చేసుకున్నాం అనుకో, ఇన్సెంటివ్ అనేది వస్తుంది 350. కాకపోతే ఆ ఇన్సెంటివ్ గురించి టైం వేస్ట్ చాలా అవుతుంది, ఎందుకంటే బుకింగ్ ఏది వస్తుందో మనకు అర్థం. చిన్న బుకింగ్లు వస్తే వర్తబుల్ అవుతుంది. ఆ చిన్న బుకింగ్లు మాత్రం బంజారాస్ తప్ప ఇంకెక్కడ రావు, బంజారాస్ అక్కడెక్కడ తప్ప ఇంకెక్కడ రావు. కానీ సికింద్రాబాద్ సైడ్ ఉండే కదా, ఇంకా అక్కడ సైడ్ పోతే ట్రాఫిక్ అయితే తగలలేదు. కాకపోతే ఏసీ మాత్రం కంపల్సరీ కంటిన్యూ అయిపోయింది. దాని దిక్కెళ్ళి మనకి మైలేజ్ దెబ్బ ఉంటుంది. ఎండలో మళ్ళీ ఏసీ ఎక్కువ గుంజుతా, ఏసీ అంటారు పిట్లో ఎక్కువ గుంజుతా, నాకైతే అంటే ఏడలేదు. కాకపోతే అన్ని బుకింగ్లకి ఏసీ ఇచ్చిన, ఒక్క బుకింగ్ తప్ప, ర్యాపిడో బుకింగ్ తప్ప. అది లాంగ్ ఉండే కాబట్టి వేయలేదు. కాకపోతే వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకుని, కానీ దాని తర్వాత మొత్తం ఏసీ వేసి పెట్టిన, ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది. అప్పటికి కొద్ది పొద్దున్న కాబట్టి వేయలేదు. దాని తర్వాత మొత్తం ఏసీతోనే కంటిన్యూ అయిపోయింది. ఇక దమాకరా పెడుతున్నాను ఎండలో వెళ్ళాలని. కాకపోతే వెళ్ళకపోతే మాత్రం ఇంటికానే కూర్చుండిపోతున్నాను. దాని దిక్కులు ఎండలో అయినా ఏమైనా పర్వాలేదు అని చెప్పి వెళ్ళిపోతున్నాం. అది అర్నింగ్ అయితే ఇలా ఎట్లా కనిపిస్తుంది, అర్నింగ్ అయితే అంతే లేదన్నా. కాకపోతే చెప్తున్నా కదా, ఈ బుకింగ్లు దాని గురించి ప్రాబ్లం అవుతుంది నాకైతే. పిచ్చి ఎక్కిపోతుంది నాకు, ఇంటికా నుంచి బుకింగ్ దొరుకుతలేదు. వస్తున్నాయి మొత్తం ఓలానే వస్తున్నాయి బుకింగ్, నమ్ముతారు నమ్మరు. ఊబర్లో వచ్చినాయి ఎట్లా అయిపోతున్నాయండి తెలుసా, క్షణాన్ని ఇట్లా గ్యాప్ అయిపోతున్నాయి, ఇట్లా వస్తున్నాయి ఇట్లా గ్యాప్ అయిపోతున్నాయి. ఇలా యాక్సెప్ట్ చేసేలో కూడా ఖతం. ఎందుకంటే ఆల్రెడీ మన వాళ్ళు చాలామంది ఆరంగడ్ దగ్గరనే ఉంటారు. ఎయిర్పోర్ట్ నుంచి డ్రాపింగ్ చేసిన వాళ్ళు అందరు మ్యాక్సిమం మెల్ల ఆవుకుంటూ మేబీ నేను కూడా ఆరంగడ్ దగ్గరనే అవుతారు, మెయిన్ సిటీ కాబట్టి. అట్లుంది పరిస్థితి. అయితే మరి దారుణంగా తయారవుతుంది దారుణం. చూద్దాం ఏమవుతుంది. కాకపోతే ఆల్టో బండి కదా, కొద్దిగా దాని గురించి అంటే బుకింగ్, పెట్రోలు అవన్నీ సెట్ అయితే లేదు దానికి. చూద్దాం ఏమవుతుంది. కాకపోతే ఈరోజు అయితే అది మొత్తం ర్యాపిడో మ్యాక్సిమం కొట్టిన 1300 1400 ఎంత అయింది, స్క్రీన్ షాట్ పెడతా. దాని తర్వాత మళ్ళీ ఊబర్ నడిపించిన. ఊబర్ లాస్ట్ బుకింగ్ తీసుకున్నాను. అది ఎందుకు తీసుకున్నా అంటే కరెక్ట్ హ్యాబిట్స్ దగ్గర మనకి ఒక బుకింగ్ వచ్చింది, రైల్వే స్టేషన్ దింపేసిన ర్యాపిడోలో. ఆ నుంచి నాకు శూరంపల్లి మాది ఇంటి దగ్గర. ఎందుకంటే అప్పటికి మళ్ళీ ట్రాఫిక్ మళ్ళీ ఎక్స్ట్రా ఎక్కువ అవుతుంది అని చెప్పి ఏం చేసిన, బుకింగ్ చేసుకున్నా. డ్రాపింగ్ చేసిన తర్వాత వస్తే బుకింగ్ కొడితే వెళ్ళిపోదాం అనుకున్నాను, అస్సలు రాలేదు మా ఇంటికాడ నుంచి బుకింగ్. దగ్గర 1/2 అవర్ అట్లా ఆగి చూసిన, ఇంకా వేస్ట్ అని చెప్పి ఇంటికి తిరిగి వచ్చేసిన. అక్కడ ఇంటికి వచ్చే ఉద్దేశమే లేకుండే. కాకపోతే బుకింగ్స్ రాలేవు నాకు, అస్సలు బుకింగ్స్ రాలేవు నాకు. 1/2 అవర్ దాకా చూసిన, అన్నీ ఆన్ చేసి పెట్టిన, అసలు రాలేదు. ఓలాలో వచ్చిందా, ఓలాలో కూడా రాలేదు. సారీ అన్న, ఓలాలో కూడా రాలేదు అసలు. దాని గురించి ఏం చేసిన, డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన. లేకపోతే 2000 పైన కొడదాం అనుకున్నా, కానీ కాలేజ్ 1800 1900 స్క్రీన్ షాట్ పెడతా. కాకపోతే ఆరంగడ్ దగ్గర ఉన్న వాళ్ళు దయచేసి మాత్రం మీరు మధ్యాహ్నం పూట మాత్రం అక్కడ ఉండకండి. అత్తాపురం వెళ్ళండి, మీకు పోవాలనిపిస్తే ఓల్సిటీ అట్ట వెళ్ళండి. కానీ ఆరంగడ్ దగ్గర రెస్ట్ తీసుకోవాలంటే మాత్రం ఆరంగడ్ దగ్గర వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు. కానీ రెస్ట్ తీసుకునే ప్లేస్ మాత్రం మీకు ఎక్కడ ఉందంటే, ఎక్కడ ఉంటే యూనివర్సిటీ దగ్గర, అక్కడ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందా, అక్కడ చెట్లు ఉంటాయి, అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. మిగతా ఎక్కడ దొరకదు మీకు రెస్ట్ తీసుకోవడం. అసలు ఎక్కడ ఉండదు, పోలీసులు ఆపి ఫోటోలు దింపారు అంతే, సింపుల్గా. అదొక యూనివర్సిటీ అక్కడ ఉంది కదా ఫ్లైఓవర్ పక్కనే, ఆపితే అక్కడ ఆపి రెస్ట్ తీసుకోండి. కానీ మిగతా చోట్ల మాత్రం ఆపకుండా, ఎందుకంటే ఫోటోలు కొట్టుకొని వెళ్ళిపోతారు మన ట్రాఫిక్ పోలీసు అన్నారు. ఒక నాకు గుర్తుపెట్టుకొని. కాకపోతే
ఇక ఎండలైనా పని చేయాలి, ఇక తప్ప అర్థమైపోయింది ఇక. ఎందుకంటే ఇంటికాడ కూర్చొని అది చేసే బదులు ఇక బయటికి వెళ్ళి పోతే కూడా 10,000 రూపాయలు 1,200 వచ్చే దగ్గర 800 వస్తుండొచ్చు. కానీ బయటికి అయితే వెళ్ళాలి, వెళ్ళకపోతే మధ్యాహ్నం పూట నాకు అసలు సాయంత్రం పూట బుకింగ్ రావడం కష్టమైపోయింది. ఇక వెళ్దాం అనుకున్నా, ఇక బుకింగ్ వస్తే కానీ ఇంటికాడ ఉంటున్నా, అదే పని అయిపోతుంది డైలీ. కాకపోతే వీక్ పని ఉండే చూసాం. ఇక రేపటి నుంచి అయితే మార్నింగ్ వెళ్తా. అసలు ఎండ్ ఉండని వాడు ఉండని ఇక్కడ నుంచి కంపల్సరీ వెళ్ళి అత్తప్పుడు దగ్గర పోయి ఉంటా, కానీ కంపల్సరీ మార్నింగే వెళ్తాం. ఈవినింగ్ మనకు సెట్ కాదు కూడా ఇక మనకి పరిశాని. ఇంకా రంజాన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇక మన బుకింగ్ వచ్చేది ఎక్కడ వస్తుంది నమ్మకం లేదు. ఇక బుకింగ్ మనం తీసుకోవాలన్నా వద్దా ఆలోచించే లోపల అది కాని పని ఇక అది. ఓకేనా? కాకపోతే నేను చూసి నడిపోయినా నా బండి. ఇలా ఎవరో కొట్టినా నాకు అర్థం కాలేదు, కొట్టింది కూడా నాకు అర్థం తెలియలేదు. బండి ఇందాక తుడుస్తుంటే మొత్తం బ్లాక్ కలర్ మరకలు ఉన్నాయి టైర్వి. మళ్ళీ ఎవరు చేసినా నాకు అర్థం కాదు, నిద్ర మరీ దానం వస్తుంది అది. కాకపోతే అదానా, కాకపోతే జాగ్రత్తగా నడిపండి, ఓవర్ స్పీడ్ పోకండి. ఇంకోటి ఏం చెప్దాం అనుకుంటాం కానీ చెప్తే బాగుండదు కానీ వదిలేయనా. కాకపోతే జర ఓవర్ స్పీడ్ మాత్రం జర తగ్గించండి, స్పీడ్ మాత్రం పోకనన్నా. ఓకేనా? దయచేసి స్పీడ్ మాత్రం నడిపాకండి బండ్లు మాత్రం. ఇంకోటి అన్నా మనకు పెట్టిండు పెట్రోల్ బండి సిలిండర్ తీసుకోవాలని అన్న పెట్టాడు అన్న. ఇది మీ గురించి అన్నా చెప్తున్నా. ఇప్పుడు వచ్చే రేట్లు ఏదైనా కానీ ఇప్పుడు వచ్చే రేట్లు మాత్రం సిఎన్జి ఎలక్ట్రికల్ బండ్లు వాళ్ళకే మ్యాక్సిమం వర్తబుల్ అయితే, లేకపోతే వర్తబుల్ కాదు మీరు తీసుకొని కూడా వేస్ట్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ అయినా డీజిల్ అయినా వాళ్ళకి వర్తబుల్ అయ్యేటట్లేదు. దానికి హార్డ్ వర్క్ చేస్తే మాత్రం వర్తబుల్ అవుతుంది. లేదంటే మీరు కొత్త బండి తీసుకుంటారంటే ఇక మీ ఇష్టం, అది దాన్ని ఏం చేయలేము. కానీ సిఎన్జి బండ్లు మాత్రం తీసుకో, లేకుంటే ఎలక్ట్రికల్ బండ్లు తీసుకో. అది ఏ బండి అనేది మీ ఇష్టం. సేఫ్టీ కావాలన్నా మైలేజ్ కావాలన్నా మీ ఇష్టం. కాకపోతే ఇప్పుడు వచ్చే బిజినెస్ మొత్తం నడుస్తుంది వర్తబుల్ది ఏంటంటే సిఎన్జి ఎలక్ట్రికల్ బండ్లు. అది చూసుకోండి. ఓకేనా? ఏదైనా ఇలా వీడియో అయితే మీకు స్క్రీన్ షాట్ పెడతా. దాంట్లో 1350 ఎంత ఉంది, మళ్ళీ ఓలాలో ఒక 250 ఎంతో సంథింగ్ చేంజ్, 224 రూపాయలు, 20 కిలోమీటర్లు 19 కిలోమీటర్లు స్క్రీన్ షాట్ పెడతాం మీకు. మళ్ళీ దాని తర్వాత ఊబర్ నుంచి 250 ఎంత ఉంది అది కూడా స్క్రీన్ షాట్ పెడతాం. దగ్గర మొత్తం 1300 ప్లస్ 2 అది 3 అనుకోండి, 15 ప్లస్ 1850 అట్లా అయింది అంతే. పెట్రోల్ సగం పోయినా పెట్రోల్ నాదే అనుకో. ఓకేనా? పెట్రోల్ మాత్రం బాగానే మిగులుతుంది ఎందుకంటే ఏసీ ఆన్ చేస్తాం కాబట్టి. ఓకేనా? బాగా జాగ్రత్త నడిపండి, టైం పే తినండి. ఓకేనా?